వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇరాన్ అమెరికాకే సవాలు చేస్తోందా? రహస్య బంకర్లలో టెక్నాలజీ ఆయుధాలు దాచి ఉంచిందా? ఫ్రాన్స్ జర్మనీని టచ్ చేసే క్షిపణులు ఉన్నాయా? గ్రీన్లాండ్ కు ఎందుకు భరోసా ఇస్తోంది ఇరాన్? ప్రపంచానికి తెలియని రహస్యాలు ఉన్నాయా? ఇరాన్ హెచ్చరికలపై అమెరికా ఏం చెయ్యబోతోంది? ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రంపై దాడి చేసిందా? ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్ అణు కేంద్రంపై దాడి చేసిందా? చమురు క్షేత్రాలు ధ్వంసమయ్యాయా? గల్ఫ్ దేశాలకు అపార నష్టం వాటిల్లిందా? మిత్ర దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరుగుతుందా? ఇరాన్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుంది? సో డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. ఇరాన్ అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉందా? ఫస్ట్ పాయింట్. సో అగ్రదేశం అమెరికా ఇరాన్ తక్కువ అంచనా వేసినట్టుగా ఉంది. ఎందుకంటే ముందు ఊహించాడు, అసలు ఖమేనీని హతం చేస్తే కూడా మొత్తంగా కూడా ఇరాన్ లొంగిపోతుంది అనుకుంటూ ట్రంప్ ఆలోచించాడు. ఖమేనీ హతం తర్వాత ఒక దెబ్బతిన్న పులి ఏ విధంగా కూడా దాడి చేస్తుందో అదే విధంగా కూడా ఇరాన్ అమెరికాపై విరుచుకుపడింది. దాని యొక్క ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చాలా వరకు కూడా అమెరికా బేస్ క్యాంప్స్ పైన అమెరికాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో మొత్తం వాటికి ఇరాన్ మిసైల్స్ తో దాడి చేస్తోంది. మొత్తంగా చూస్తుంటే కూడా ఇరాన్ దగ్గర ఇంకా పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నాయన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మొత్తంగా అంటే ఫిబ్రవరి 28 నుంచి కూడా ఈ వార్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఇవాళ 22వ తారీఖు, మొత్తం ఇన్ని రోజులు బట్టి కూడా ఇరాన్ అదే విధంగా కూడా గట్టి టఫ్ ఫైట్ చేస్తుంది, ఎదుర్కొంటుంది. సో సెకండ్ పాయింట్ చూద్దాం. మిసైల్స్ ఉన్నాయంటూ అమెరికానే హెచ్చరిస్తుందా? సో దీనికి సంబంధించి ఇరాన్ హిందూ మహాసముద్రం నుంచి ఒక కొత్త ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం కాస్త అమెరికా అధీనంలోని ఉన్న దీవి దగ్గర పడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడింది. ఎందుకంటే అమెరికాను కూడా టచ్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చినంత పని చేసిందంటుంది. ఎందుకంటే మనం చూస్తాము, హర్మోస్ జలసంధిని విడిచిపెట్టాలంటూ కూడా 48 గంటల టైంని కూడా ఇరాన్ కి ట్రంప్ డెడ్ లైన్ విధించాడు. దానికి ఇరాన్ కూడా గట్టిగానే స్పందించింది. ఎవరైతే మాతో మిత్రంగా ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేదు, వాళ్ళు ఫ్రీగా కూడా ఆ దారి గుండా ఇరాన్ నౌకలకు మేము పర్మిషన్ ఇస్తామంటూ కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది. సో ఇక్కడ దీంతో కూడా ఎంత వార్నింగ్ ఇచ్చాడో ట్రంప్, అదే విధంగా కూడా ఇరాన్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. థర్డ్ పాయింట్ చూద్దాం. సో ఇరాన్ గ్రీన్లాండ్ ను అమెరికా నుంచి కాపాడుతుందా? కొన్ని నెలలుగా గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామంటూ కూడా అటు ట్రంప్ చెప్తున్న పరిస్థితి మనం చూసాము. వెనిజులా కంట్రీకి సంబంధించి మధురోను వాళ్ళ వైఫ్ ని కూడా ఎట్లా ఎత్తుకొచ్చి మొత్తంగా కూడా వెనిజులా కంట్రీని తన అధీనంలో పెట్టుకున్నాడు. సో కొన్ని నెలలుగా ఇప్పుడు గ్రీన్లాండ్ పైన కూడా కన్నుంది ట్రంప్ కు, బాంబులు వేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే రష్యా చైనాలు కూడా గ్రీన్లాండ్ పై తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చూస్తున్నాయి. సో ఇప్పుడు బేస్మెంట్ కి సంబంధించి గ్రీన్లాండ్ లో వదులుకోవడం అస్సలు అమెరికాకి ఇష్టం లేదు. బట్ దీన్ని కాపాడుకుంటూ వస్తామంటూ కూడా అటు అమెరికా చెప్తోంది. బట్ దాన్ని దక్కనివ్వమంటూ కూడా ఇప్పుడు ఇరాన్ చేసిన వ్యాఖ్యలు బట్టి సో గట్టిగానే ఈ విషయంలో కూడా పోరాడుతున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఇక ఫోర్త్ పాయింట్ కి వెళదాం. వార్ లో న్యూక్లియర్ సెంటర్స్ టార్గెట్ గా మారాయా? ఇరాన్ వార్ మొదలై ఇవాళకి 23 రోజులు మొదలైంది. 23 రోజులు అయింది. సో ఇప్పటి వరకు కూడా బాంబుల మోత మోగుతూనే ఉంది. ఎందుకంటే ఇరాన్ లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ భారీగా కూడా దాడి చేసింది. ఆ వెంటనే ఇరాన్ ఇజ్రాయెల్ లోని న్యూక్లియర్ కేంద్రంపై కూడా దాడికి పాల్పడింది. సో మొత్తంగా కూడా వార్ లోని న్యూక్లియర్ సెంటర్స్ కూడా టార్గెట్ గా కూడా ఇరాన్ ప్రయోగిస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఇక ఫిఫ్త్ పాయింట్ కి వెళ్దాం. ఇరాన్ వార్ తో భారత్ ఎలాంటి ప్రత్యామ్నాయాలను చూస్తుంది? ముఖ్యంగా కూడా ఇటు ఇజ్రాయెల్ తో కూడా చాలా రక్షణమైన సంబంధాలు కలిగి ఉంది భారతదేశం. ఇరాన్ తో కూడా వ్యూహాత్మకమైన సంబంధాలు కలిగి ఉంది. సో భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కూడా దేనైనా కూడా చూసుకోవాలా సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పుడు రెండు దేశాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా చాలా తెలివిగా కూడా భారతదేశం అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ వార్తో భారత్ కు క్రూడ్ ఆయిల్ విషయంలో కూడా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలో చాలా వరకు కూడా గ్యాస్ సంక్షోభం నెలకొంది. చూస్తున్నాం గ్యాస్ కష్టాలతో కూడా మొత్తం కంట్రీలో ప్రతి ఒక్క రాష్ట్రం అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గ్యాస్ లేకపోవటం వల్ల. సో ఇరాన్ నుంచి ప్రత్యేకంగా ఒక అంటే పర్మిషన్ తీసుకున్నారు. హర్మూస్ నుంచి 2 నౌకలు ఇప్పటికే నందాదేవి నౌకలన్నీ కూడా చేరుకున్నాయి. బట్ ఇప్పుడున్న ఏదైతే కొద్ది రోజులుగా కూడా జరిగిన ఈ ఇంపాక్ట్ అనేది కూడా ఇంకొద్ది రోజుల పాటు జరుగుతుంది అని అంటున్నారు. బట్ ఇలాంటి టైంలో కూడా మనం ప్రత్యామ్నాయం వైపు కూడా ఆలోచన చేసుకోవాలి. భారతదేశం క్రూడ్ ఆయిల్ ని ప్రత్యామ్నాయంగా కూడా ఇంకా వెతకడంలో కూడా భారత్ తన యొక్క తెలివితేటలను ప్రదర్శిస్తూ కూడా చాలా ముందుకి వెడుతూ ఉంది. సో చూద్దాం, మాట్లాడదాము. శ్రీనాథ్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, అలాగే సాదిక్ గారు సీనియర్ నాయకులు, ఇద్దరు విశ్లేషకులు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్ శ్రీనాథ్ రెడ్డి గారు. నమస్తే మేడం.
రైట్. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూరోప్ లోని ఫ్రాన్స్ మరియు జర్మనీ వరకు చేరగలవని అంచనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా జరిగిన యుద్ధం తాలూకు మొత్తంగా కూడా ఇంకా ప్రపంచాన్ని చాలా వరకు కూడా ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ అభివృద్ధి చేస్తున్న ఈ మిసైల్స్ యూరోప్ లోని ఫ్రాన్స్ జర్మనీని కూడా చేరగలవని అంచనాలు చాలా వరకు కూడా భయపడుతున్న పరిస్థితి. నిజమే అంటారా? నమస్తే మేడం. అగ్రదేశము అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే ఇరాన్ టాప్ సుప్రీం కమాండర్ గా ఉన్నటువంటి కమేనీని హత్య చేసిన తర్వాత ఇక ఈ యుద్ధములో ఇరాన్ మోకరిల్లుతుంది అమెరికా ముందు అనేటువంటి ఒక అంచనా వేశాడు. కానీ ఆ అంచనాను ఇరాన్ తలకిందులు చేసింది. ఇప్పటికే 3 వారాల పైగా అమెరికా ఇరాన్ యుద్ధంకు సంబంధించినటువంటి జరుగుతూ ఉన్నాయి దాడులు. దానికి సంబంధించి ఎక్కువగా ఇరాన్ అమెరికాకు పెద్ద నష్టం లేదని ఉన్నప్పటికీ కూడా అమెరికాకు మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల పైన చాలా నష్టం వాటిల్లుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇరాన్ సుప్రీం కమాండరు చనిపోయినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడా తగ్గకుండా ఏదైతే అమెరికా దుశ్చర్యలను ఎండగడుతానే ఉంది. భారత్ కు అటు ఇరాన్ తోనూ ఇటు ఇజ్రాయెల్ తోనూ కూడా కొన్ని వ్యాపార ఆయుధాలకు సంబంధించినటువంటి మనకు కొన్ని సంబంధాలు ఉన్నప్పటికీ భారత్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తా ఉంది. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తా ఉన్నప్పటికీ కూడా భారత్ లో కొంత గ్యాస్ కొరత ఏర్పడినటువంటి మాట వాస్తవమే. దానికి ప్రత్యామ్నాయాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అమెరికా దేవులను ఇరాన్ మిసైల్స్ టచ్ చేసేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా అమెరికా బేస్ క్యాంపుల పైన ఇరాన్ చేసినటువంటి దాడి అమెరికాను ఒక చిన్న దేశం ఎదిరించినటువంటి పరిస్థితిని మాత్రం ప్రపంచమంతా చూసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎవరైతే అమెరికాకు సంబంధించి వెన్నుదన్నుగా ఉన్నటువంటి అవన్నీ చిన్న దేశాలు, ఖత్తర్ కావచ్చు, వాటి యొక్క ఆర్థిక పరిస్థితికి బాగా డిస్టర్బ్ చేయగలిగింది ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఏమున్నాయన్నటువంటి దానిపైన అమెరికా కూడా సందేహపడాల్సినటువంటి రీతిలో ఈరోజు ఇరాన్ యుద్ధం చేస్తా ఉందంటే ఖచ్చితంగా ఇరాన్ దగ్గర అత్యాధునిక ఆయుధాలతో పాటు అమెరికాకు ఉన్నటువంటి మిత్ర దేశాలను ఎదుర్కోవాలన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఈ అగ్రదేశానికి లొంగిపోకూడదన్నటువంటి ఇరాన్ పాలక వర్గం యొక్క ఆ డెసిషన్ అనేటువంటిది చాలా ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాలి. వాళ్ళ యొక్క మొండి పట్టుదలతో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం అనేటువంటిది అగ్రరాజ్యానికి ఒకవైపు చాలా ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశం ఏం చెప్తే అది చేయాలన్నటువంటి ఒక బానిస లాగా అందరినీ క్రియేట్ చేయాలనుకున్నటువంటి అమెరికా విధానం పైన ఇరాన్ ఈరోజు చేస్తున్నటువంటి పోరాటం చాలా గొప్పదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే హర్మూస్ జలసంధి విషయానికి వస్తే 48 గంటల లోపల కూడా తెరుచుకోవాలి, లేకపోతే కూడా గట్టిగా కూడా మేము దాడులు చేస్తామంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ కూడా ఎవరైతే ఉన్నారో శత్రు దేశాలన్నిటికీ కూడా అక్కడ అందరికీ మాతో యుద్ధం చేసే వాళ్ళు ఎవరికి కూడా అక్కడ ఎంట్రీ ఉండదు, సో శత్రువులకు తప్ప అందరికీ కూడా ఓపెన్ గానే ఉంటుందంటూ కూడా ఇరాన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఒక 48 గంటల తర్వాత సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పటికే కూడా ట్రంప్ చాలా విధంగా కూడా అక్కడ మిసైల్స్ తో దాడి చేస్తున్నాడు. ఇరాన్ కూడా అడ్డుకుంటుంది ఆ దాడులు, ప్రతి దాడులు చేస్తుంది. ఇప్పుడు హర్మూజ్ విషయంలో కూడా చాలా వరకు ప్రపంచ దేశాల నుంచి కూడా ట్రంప్ కు ఒత్తిడి వస్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు వాళ్ళకి కావాలి, మిగతా దేశాలన్నిటికీ కూడా మేము ఓపెన్ గానే ఉంచుతాము, ఎటువంటి ఇబ్బంది కలిగించమంటూ కూడా ఇరాన్ చెప్తోంది. సో నెక్స్ట్ ఎట్లా జరగచ్చండి దీనికి? ఈ జలసంధికి సంబంధించి ఏదైతే అమెరికాకు పెద్ద ఉపయోగం లేకపోయినా అమెరికాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి అన్ని దేశాలకు ఈ జలసంధితో చాలా అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ ఖచ్చితంగా అమెరికాను కట్టడి చేయడానికి ఆ వ్యూహాత్మకంగానే ఆ ప్రకటన చేసింది. అయితే ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటన, ట్రంప్ అనేటువంటి వాడు ఒక మోనార్క్ లాగా ఫీల్ అవుతూ అన్ని దేశాలు లేదా తాను అనుకున్నటువంటి విధంలోనే నడవాలన్నటువంటి ఒక నియంతలాగా ప్రవర్తించేటటువంటి ట్రంప్ మాటలు నియంత పోకడలు, నియంత వ్యవహార శైలిలో ఉంటాయి. ఇందులో ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఎక్కడే కానీ ఇరాను
దౌత్యపరమైనటువంటి సంబంధాలు, మిగతా దేశాలతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటోంది. అందులో భాగంగానే భారత్కు ఆ 2 నౌకలు రావడానికి కూడా కారణమైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు మిత్ర దేశాలతో ఉన్నటువంటి రిలేషన్స్ ను కొనసాగిస్తూనే భారత్ లాంటి దేశాలన్నిటితో ఇరాన్ కొనసాగిస్తూనే అమెరికాకు సాగలబడి అమెరికా విధానాలను అమలు చేయడానికి, అమెరికా చెప్పినది తల ఆడించేటటువంటి దేశాలను మాత్రం ఆ జలసంధి ద్వారా ఇబ్బంది క్రియేట్ చేయడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తా ఉంది. దీని ద్వారానే మిత్ర దేశాలన్నీ కూడా అగ్రరాజ్యం పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ ఒక విధంగా చెప్పాలంటే ఈ యుద్ధాన్ని మిత్ర దేశాలే అమెరికా మిత్ర దేశాలే చాలా ఆర్థికంగాను అన్ని రకాలుగాను బలహీనపడ్డాయి. కాబట్టి మిత్ర దేశాల ఒత్తిడికి ఇప్పుడు మరి అమెరికా తలొగ్గుతుందా లేదా అన్నటువంటి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అమెరికా ఇంకా ఇట్లనే మొండిగా వెళ్ళినట్లయితే ఇరాన్ కన్నా ఎక్కువ నష్టపోయేది అమెరికా మిత్ర దేశాలే అనేటువంటిది స్పష్టమవుతుంది. దాని ద్వారా అమెరికాకు మద్దతు ఇచ్చిన అమెరికాకు ఇతర దేశాలతో ఉన్నటువంటి వైర్యంలో ఆ మిత్ర దేశాలు నష్టపోతాయన్నటువంటి సంకేతాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వెళ్తాయి. కాబట్టి అవి అమెరికా మిత్ర దేశాలు, అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగించాలనుకున్నటువంటి దేశాలు కూడా ఒక పునరాలోచన చేసే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ట్రంప్ ఈ విషయంలో కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా వ్యవహరించకపోతే మిత్ర దేశాల మీద ఒత్తిడి పెరగడంతో పాటు అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగించాలనుకునే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాదిక్ గారు, రైట్. అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా అంటే అమెరికాలో ఉన్న మిత్ర దేశాలతో కానీ నాటో దేశాలతో కానీ మమ్మల్ని ఎప్పుడూ కూడా సంప్రదించలేదు ట్రంప్. ఎందుకంటే హర్మూజ్ జలసంధి దగ్గర యుద్ధ నౌకలను పెట్టమన్నప్పుడు కూడా ఆ దేశాల నుంచి వచ్చిన రెస్పాన్స్ అది. సో మమ్మల్ని అడిగి యుద్ధం చేయలేదు కాబట్టి మేము మీకు మద్దతు ఇవ్వమంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. బట్ ఇక్కడ ఇండియా విషయానికి వస్తే అటు ఇరాన్ తోనూ వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తోనూ కూడా రక్షణపరమైన సంబంధాలు ఉన్నాయి. సో రెండు పరంగా కూడా భారత్ బ్యాలెన్స్ చేయడం ఒక సవాల్గా టాస్క్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనది ఎప్పుడు కూడా అలైన్ తీసుకోమని చెప్పుకున్నామమ్మా. అంటే నాన్ అలైన్ మూమెంట్ అంటాం. అంటే ఎవరి వైపు కూడా అలైన్మెంట్ తీసుకోము. అంటే ఎవరి వైపు కూడా మనము వంగము, ఎవరి వైపు కూడా మనము నాన్ అలైన్ అంటాం. అంటే ఎవరి వైపు కూడా మనము వంగేది లేదు. ఎటువైపు కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏవైనా ఈ యుద్ధము ఇట్లాంటివి చేస్తున్నప్పుడు శాంతి కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తాం. అలీన ఉద్యమం మనది. మన అలీన ఉద్యమం అంటే ఎవరి వైపు కూడా వంగము, ఎవరి వైపు కూడా ఉండము అనేది. అంటే దాన్ని కొనసాగించుకుంటూనే సామ్రాజ్యవాదాన్ని తర్వాత ఇవన్నీ మనం కొంత ఏం చేస్తుంటామంటే కొంత వాటికి దూరంగా ఉండాలి, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచ శాంతి కొరకు మనం ప్రయత్నిస్తుంటాం కాబట్టి ప్రపంచ శాంతిలో భాగంగానే మనం వీటన్నిటిని చూస్తుంటాం. కాబట్టి మనము అన్ని దేశాలతో ఇటు ఇజ్రాయెల్తో కానివ్వండి, ఇటు ఇరాక్తో కానివ్వండి, ఎప్పుడు మనకు విదేశాంగ విధానంలో మార్పులు ఎట్లాంటివి రావు. అంతేకాకుండా మనం ముఖ్యంగా ఏం చేస్తుంటామంటే మనకి నష్టం జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా మన దేశానికి నష్టం జరుగుతున్నప్పుడు మనం వాళ్ళతో కలిసి వాళ్ళకు అంటే ఇప్పుడు మనం బ్రిక్స్తో మనకు సంబంధం ఉంది కాబట్టి బ్రిక్స్ దేశాల వైపు మనము సారథ్యం వహిస్తున్నాం. కాబట్టి బ్రిక్స్ దేశాల సారథ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఇరాక్ మాట్లాడితే మనం వాళ్ళతో మాట్లాడాం, ఇరాన్ మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతున్నాం. కాబట్టి మనకి ఎటువంటి అంటే నష్టం జరగకుండా చూసుకోవడానికి మన విదేశాంగ మంత్రిత్వ శాఖ కానివ్వండి, మనకు ఉన్నటువంటి విదేశాంగకు సంబంధించినటువంటి తత్వం కానివ్వండి, అంటే మనకు ఉన్నటువంటి విధానం కానివ్వండి, అట్లాంటి విధానంలోనే మనం కొనసాగుతున్నాం. కాబట్టి మనకి ఇప్పటికప్పుడు మనకు పెద్ద ప్రమాదంగా ఏమితో కనిపించకపోవచ్చు. కాకపోతే మనల్ని ఇట్లాగే పాకిస్తాను లేకపోతే ఇటు అమెరికాను ఏదో గుంజాలని ప్రయత్నం చేసినా మనం సంయమనంతో ఉంటాం. కాబట్టి మన సంయమనంతో ఉంటాం కాబట్టి మనం ఎటువంటి పరిస్థితి ఎటువంటి దాన్నైనా మనము దాన్ని ఎదుర్కోవడానికి ఇటువంటి విషయాలు ఎదుర్కొంటూ విదేశాంగ నీతి ఉంది మనకు. ఆ విదేశాంగ నీతి ప్రకారంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అంటే యూరోప్ దేశాలను కవర్ చేసే మిసైల్స్ అంటే ఇరాన్ వద్ద ఉండడం ప్రపంచ భద్రతకు ఎంత ముప్పు అంటారు? నిజంగానే కూడా ఇరాన్ వద్ద ఈ అణు బాంబులకు సంబంధించి కూడా ఇవన్నీ ఉన్నాయంటారా? ఇప్పుడు ఉండకపోతే వాటికి సంబంధించి అంత పెద్దగా అణ్వస్త్రాలను వాళ్ళు పెట్టకపోయినప్పటికీ కొంత అణ్వస్త్రాల్లో వాళ్ళకి నైపుణ్యం ఉన్నమాట మాత్రం వాస్తవమే.
కాకపోతే దాన్ని ప్రయోగించే ప్రక్రియలో మొత్తం కూడా వాటిని ప్రయోగించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వాటిని ప్రయోగించే నేపథ్యంలో ఉండేటువంటి వాటిని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సమీక్షించుకుంటారు. వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు వాళ్ళు గనుక అణ్వాయుధాన్ని ఉపయోగిస్తే హిరోషిమా, నాగసాకి లాంటి మరొక చరిత్ర పునరావృతం అవుతుంది అనేది మొత్తం ప్రపంచానికి తెలుసు. కానీ తెలిసి ఉండి మనం అటువంటి వాటిని లాస్ట్ ఫైనల్‌గా వెళ్తాం. అది రాకూడదని కోరుకుంటాం. కానీ వీరికి ఇరాక్‌ని మళ్ళీ ఇంకా తెగే వరకు లాగడం అనేది అమెరికా చేస్తున్నటువంటి ప్రక్రియ కాబట్టి, అమెరికా ఈ విధానాన్ని ఆలోచించుకొని ఒక అడుగు వెనక్కి వేయాల్సిన అవసరం ఉంది. ఒక అడుగు వెనక్కి వేసేసి, అది వెనక్కి వేస్తే తప్ప ప్రపంచ శాంతి కుదరదు. కాబట్టి అన్ని దేశాలు కూడా ఆ దిశలో ప్రయత్నం చేయాలి. ఇక అణ్వస్త్రాల విషయాలకు వచ్చినప్పుడు, ఇరాక్ ఇంత మొట్టమొదటిగానే ఇప్పుడే అణ్వస్త్రాలను ప్రయోగిస్తుందని మనం అనుకోలేము. కాకపోతే వాళ్ళు ప్రయోగిస్తారేమో అని వాళ్ళ స్థావరాల మీద బాంబులేసి వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్‌కు అంతే ధీటుగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు కాబట్టి, ఇప్పటికిప్పుడు మనం కొన్ని విషయాల మీద మాత్రం అణ్వస్త్రాల ప్రయోగానికి సంబంధించి మనం ఏమి చెప్పజాలం. కానీ ఈ రెచ్చగొట్టే ప్రక్రియను, కవ్వింపు చర్యలను మన అమెరికా ఎంత వీటిని ఎక్కువ తీవ్రతరం చేస్తే, అట్లాగే మనం అణ్వస్త్రాలను కూడా చూడాల్సిన మరి సందర్భం ఏదైనా వస్తుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇరాన్ వార్‌తో అంటే భారత్ ఇంకా ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి? ఇప్పటికే కూడా అంటే గ్యాస్ సంక్షోభంతో కూడా చాలా వరకు కూడా సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి. బట్ కొంత పర్మిషన్స్‌తో కూడా మనము హర్మూజ్ నుంచి కొంత నౌకలనైతే తెప్పించుకుంటున్నాం. బట్ ఇప్పటివరకు ఇరాన్ పైన మనం ఆధారపడ్డాం. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో భారత్ ఇంకా ప్రత్యామ్నాయమైన మార్గాల పైన ఇంకా ఏవేవి డెవలప్ చేసుకోవాలంటారు? ఖచ్చితంగా మనము భారత్ ప్రభుత్వమే కాదండి, ప్రజలమైన మనం కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచన చేసుకోవాల్సిన అవసరాన్ని మనం సూచించుకోవాలి. మనము ఎంత గ్యాస్ మీద ఆధారపడిపోయామంటే చాలా వరకు గ్యాస్ మీద ఆధారపడిపోయాం. కాబట్టి మనం కూడా ప్రత్యామ్నాయంగా కొన్ని రోజుల పాటు యుద్ధం గనక ఇట్లాగే కొనసాగితే ప్రజలు కూడా ప్రత్యామ్నాయ ఆలోచన తీసుకురాచుకునే అవసరం ఉంటది. మనం గ్యాస్‌ని కావాల్సినంత వినియోగంలో కొంత మనము ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తాయి. ప్రభుత్వం తను చేసే పనులు చేస్తది. ప్రభుత్వం ఎక్కడికైనా ఎంత స్థాయికైనా పోయి ప్రయత్నం చేస్తది. ఎట్ ద సేమ్ టైమ్ భారత ప్రజలుగా మనం గ్యాస్‌ని కూడా మనము సద్వినియోగం చేసుకుంటూ దానికి కావాల్సినంత మనము దాన్ని యూజ్ చేస్తూ వినియోగంలో కూడా కొంత సేవింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. మన భారత ప్రజలందరూ దీన్ని గుర్తించేసి మనము ఈ సేవింగ్‌లో ఎంతవరకు చేయగలుగుతాము, అవసరమైన ప్రత్యామ్నాయాలు మనమేం చేయగలుగుతాము అనేది కూడా ప్రతి కుటుంబం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఒకటుందమ్మా. అంటే ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇరాన్‌కి సంబంధించి కూడా చాలా తక్కువ అంచనా వేశాడు. ఖమేనీని హతం చేస్తే కూడా అయిపోతుంది, ఇరాన్ అంతా కూడా లొంగిపోతుంది అనుకున్నాడు. బట్ వాళ్ళ మత గురువు చనిపోవడంతో వాళ్ళు అంతే దీనిగా కూడా రిటార్ట్ ఇవ్వటం జరిగింది. ఆ పరంగానే కూడా చాలా వరకు గల్ఫ్ దేశాల్లో ఏవైతే ఉన్నాయో అమెరికాకి సంబంధించి బేస్ క్యాంప్స్ కానీ, అమెరికాకి సంబంధించిన ఏవైతే కూడా వాణిజ్యపరంగా ఉన్నాయో అన్నిటిపైన కూడా అటు దాడి చేసిన పరిస్థితి. దీనివల్ల కూడా గల్ఫ్ దేశాలు చాలా వరకు నష్టపోయాయి. బట్ ఇన్ని 48 రోజులు సంథింగ్ 1 మంత్ దగ్గర 4 వారాలు అవుతోంది. బట్ యుద్ధం కొనసాగి. బట్ ఇప్పటికీ కూడా అమెరికా బ్యాక్ స్టెప్ వేయడం లేదు. ఒక రోజేమో యుద్ధాన్ని ఆపేస్తాం అంటున్నాడు. బట్ అదే రోజు ఇచ్చిన ప్రెస్ మీడియాలోని ఇంకా వాళ్ళందరూ హతమయ్యారు. బట్ ఇప్పుడే ఇంకా చెప్పలేము అంటూ కూడా ఒక రకమైన వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే విధంగా కూడా మాట్లాడుతున్నాడు. ఇరాన్ కూడా తగ్గడం లేదు. మళ్ళీ 48 డేస్ వరకు కూడా వాళ్ళకి ఒక లిమిట్ పీరియడ్ ఇచ్చాడు హర్మూజ్ జలసంధికి సంబంధించి. అది ఓపెన్ చేయకపోతే కూడా ఇంకా కూడా దారుణంగా కూడా సిచ్యువేషన్స్ ఉంటాయంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. బట్ ఎలా ఇంకా ఇంత అనర్థాలు జరుగుతున్న ఇంత పరంగా కూడా అమెరికా చాలా వరకు లాస్ అయిన పరిస్థితి. బట్ అవన్నీ కూడా చెప్పడం లేదు బయటకి. బట్ అయినా కూడా ఎందుకు ట్రంప్ ఇంత మొండిగా కూడా యుద్ధానికి దిగుతున్నాడు? దీనికి ఒక ఫుల్ స్టాప్ రాదంటారా? మనము ఒక సైకలాజికల్‌గా అంటే ఒక సైకలాజికల్‌గా ఒక మానసికంగా బాగా ఎమోషనల్‌గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రపంచ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మీద చూస్తున్నామేమో అనిపిస్తుంది. బాగా ఒత్తిడికి లోనై ఆయన మరి బెట్టుకు పోయి ఇట్లాంటి పనులు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అందుకోసం భారత ప్రజలమే కాకుండా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ట్రంప్ తీరును వ్యతిరేకిస్తున్నారు. శాంతి కోరుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ట్రంప్ యొక్క ఉద్దేశాలని, ట్రంప్ యొక్క ఆగడాలని ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఈవెన్ అమెరికాలో కూడా ఆయన మీద ఒత్తిడి పెరుగుతుంది. పెరగవలసిన అవసరం కూడా ఉంది. అమెరికాలో విపరీతమైన ఒత్తిడి పెరిగితే తప్ప ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోజాలడా అనిపిస్తుంది. కాబట్టి అమెరికా ప్రజలు కూడా ఇదే విధంగా ఆయన మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామికంగా
అయినా సరే వాళ్ళు మరి రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు ఇట్లాంటి జరగడం తప్పు, ఇట్లాంటి చేయడం తప్పు అని వాళ్ళ రాజ్యాధినేతకు వాళ్ళు చెప్పినప్పుడు, తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సౌండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలని కూడా యుఎన్ఓ కూడా ఇప్పుడు యుఎన్ఓ ఏదో పేరుగా ఉండకుండా ఐక్యరాజ్య సమితి వెంటనే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ కూడా జరగట్లేదు. ఇవి జరగకపోవడం వల్లనే ట్రంప్ ఇంత గొప్పగా ఇంత బాగా పెట్టరేగిపోతున్నాడు. ఇట్లా పెట్టరేగిపోవడం ఇది మంచిది కాదు ప్రపంచ శాంతికి. కాబట్టి మనము ట్రంప్ పెట్టరేగిపోకుండా ఉండడానికి ఐక్యరాజ్య సమితి కానివ్వండి, ఇతర వాళ్ళ మిత్ర దేశాలు కానివ్వండి, తర్వాత వాటితో మనకి మరి వేరే కూటమిలో ఉన్నటువంటి దేశాలు కానివ్వండి, మిగతా అన్ని కూడా ఏకకంఠంతో ట్రంప్ యొక్క ఆగడాలని ఖండించాల్సిన అవసరం ఒకటైతే ఉండాలి. రైట్. ఇంకా అంటే ఇజ్రాయెల్ విషయానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇజ్రాయెల్ కూడా భారీ దాడికి పాల్పడింది ఇరాన్ పైన. ఇరాన్ కూడా భారీగానే ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. సో ఇజ్రాయెల్ న్యూక్లియర్ కేంద్రం పైన కూడా దాడి చేసింది. అంటే మరి ఇంకా ఎట్లా ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ వారికి సంబంధించి కూడా ఇంకా మరి బ్యాక్ స్టెప్ వేసే ఉద్దేశం ఏదైనా ఉందంటారా? అంటే అమెరికా యొక్క సపోర్ట్ తోనే చేస్తోంది ఇజ్రాయెల్. బట్ అమెరికా కూడా అదేనమ్మా, ఇజ్రాయెల్ ఏదో సపోర్ట్ చూసుకొని అమెరికా సపోర్ట్ చూసుకుని బాగా పెట్టరేగిపోతుంది. అటు ఉక్రెయిన్ తో కానివ్వండి, ఇటు వేరే దానిలో ప్రపంచం దానికి ఏదో అవసరం అన్నప్పుడు మూడో ప్రపంచ యుద్ధాన్ని తీసుకురావడానికి ఇజ్రాయెల్ ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇజ్రాయెల్ తన కార్యకలాపాలని, తన అవసరాలని, వాటన్నిటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ ఇంత పెట్టరేగిపోవడానికి అమెరికా కారణం కాబట్టి అమెరికానే ఇజ్రాయెల్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకొని చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. ఇజ్రాయెల్ కనుక ఘాటుగా అమెరికా చెప్పి నేను నీకు సహకరించబోను అంటేనే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సాదిక్ గారు, శ్రీనాథ్ రెడ్డి గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. అమ్మా, ఇందులో టిక్ టిక్ ఎందుకా? 12 గంటలు టిక్ టిక్ నడిచే తోడుంటే